టారిఫ్ వివాదం వేళ భారత్కు ట్రంప్ అగ్రరాజ్యాధినేత ఎదురుచూపులు. అగ్రరాజ్యాధినేత భారత్కు రావడానికి కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఇన్ని రోజులు భారత్ టార్గెట్గా టారిఫ్ మోత మోగించిన ట్రంప్ ఇప్పుడు ఇండియా పర్యటన కోసం వేచి చూస్తున్నారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్న ఈ సమయంలో ట్రంప్ రాకతో భారత్ అమెరికా మధ్య మళ్లీ దోస్తీ కుదరబోతోందా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు రాబోతున్నారని తెలుస్తోంది. దీనికి ముఖ్య కారణం మన దేశంలో జరగబోయే క్వాడ్ సమ్మిట్. ఇక ఈ విషయాన్ని భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ అమెరికా సెనెట్లో తెలిపారు. ట్రంప్ ఈ ఏడాది చివరిలో జరిగే శిఖరాగ్ర సమావేశం కోసం భారత్కు వచ్చేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. కాకపోతే ట్రంప్ భారత్ టూర్ షెడ్యూల్పై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. మోదీతో ట్రంప్కు లోతైన స్నేహం ఉందన్నారు సెర్గియో గోర్. ఆయన ప్రతినిత్యం మోదీని ప్రశంసిస్తుంటారని చెప్పారు. ఈ వ్యక్తిగత అనుబంధం కూడా ఈ పర్యటనను మరింత ముఖ్యంగా నిలబెడుతుందని గోర్ పేర్కొన్నారు. ఈ సందర్భంలోనే భారత్ అమెరికా వాణిజ్యంతో పాటు టారిఫ్ వివాదాలపై మాట్లాడారు. తాము ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నామన్నారు. దీన్ని బట్టి త్వరలోనే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే రష్యా నుంచి చమురు కొనుగోలు నేపథ్యంలో భారత్పై సుంకాలతో విరుచుకుపడుతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కానీ భారత్ వాటిని ఏమాత్రం లెక్క చేయడం లేదు. పైగా రష్యాతో పాటు ఈ మధ్య చైనాతోనూ సత్సంబంధాలు పునరుద్ధరించుకునే పనిలో పడింది. దీంతో పెద్దన్న దోస్త్ మేరా దోస్త్ అంటూ నెమ్మదిగా దిగి వస్తుండడం గమనార్హం. భారత్ అమెరికా మధ్య వాణిజ్య అడ్డంకులు తొలగించేందుకు చర్చలు కొనసాగిస్తానని ఇటీవలే ప్రకటించారు. అంతేకాదు దీనిపై అతి త్వరలోనే మన ప్రధాని మోదీతో కూడా మాట్లాడాలని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే మన ప్రధాని మోదీ జూన్ నెలలోనే ట్రంప్ను భారత్కు రావాలని ఆహ్వానించారు. ఆ ఇన్విటేషన్ను పెద్దన్న కూడా అంగీకరించారు. కానీ ఆ తర్వాత సుంకాల మోత మోగించారు. టారిఫ్ వివాదంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు వచ్చాయి. అమెరికా మాటను కాదని భారత్ రష్యాతో స్నేహం చేయడాన్ని ట్రంప్ ఏమాత్రం సహించలేకపోయారు. అదనపు సుంకాలు జరిమానాల పేరుతో భారత్ను ఇరకాటంలోకి నెట్టేశారు. అయినప్పటికీ భారత్ తన వైఖరిలో ఎలాంటి మార్పు రాదని తేల్చి చెప్పేసింది. జాతీయ ప్రయోజనాలు మరి ముఖ్యంగా దేశ రైతుల ప్రయోజనాలు ముఖ్యమని స్పష్టం చేశారు ప్రధాని మోదీ. ఇక క్వాడ్ సమ్మిట్ భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా అనే 4 దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక ఫోరం. ఇండో పెసిఫిక్ ప్రాంతంలో భద్రత, సాంకేతిక సహకారం, ఆర్థిక అభివృద్ధి, ఉగ్రవాదం, వాణిజ్యం వంటి పలు అంశాలపై సహకరించడమే దీని లక్ష్యం. 2007 సంవత్సరంలో మొదలైన క్వాడ్ 2017లో చురుగ్గా మారింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం శిఖరాగ్ర సమావేశాలు నిర్వహిస్తూ వస్తోంది. ఈ క్వాడ్ సమ్మిట్ అమెరికాకు చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు. ఇలా అనడానికి ప్రత్యేక కారణాలున్నాయి. మొదటిది, భారత్ను దూరం చేసుకోవడం వల్ల అగ్రరాజ్యానికి ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలోనే భారత్తో సయోధ్యకు పెద్దన్న సై అంటున్నారు. ఇందుకు మోదీ కూడా సానుకూలంగానే ఉన్నారనిపిస్తోంది. ఇక రెండో కారణం, క్వాడ్ సమావేశానికి హాజరై భారత్ ప్రధానితో భేటీ కావడం ద్వారా డ్రాగన్ కంట్రీ చైనాకు చెక్కు పెట్టాలని భావిస్తోంది. ఇందుకు మోదీ కూడా సానుకూలంగానే ఉన్నారనిపిస్తోంది. ఇక రెండో కారణం, క్వాడ్ సమావేశానికి హాజరై భారత ప్రధానితో భేటీ కావడం ద్వారా డ్రాగన్ కంట్రీ చైనాకు చెక్కు పెట్టాలని భావిస్తోంది అమెరికా. దీని ద్వారా భారత్ అమెరికా సంబంధాలు పునరుద్ధరించుకునే అవకాశం ఉంటుంది. అందుకే ట్రంప్ భారత్ పర్యటనపై ఆసక్తిగా ఉన్నారని అర్థమవుతుంది. ఒకవేళ ట్రంప్ క్వాడ్ సమ్మిట్కు గైర్హాజరైతే సదస్సు పూర్తి స్థాయిలో జరగదు. మొత్తంగా ట్రంప్ భారత్ పర్యటన రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా క్వాడ్ సహకారం వల్ల రక్షణ, సాంకేతికత, ఇంధన రంగాల్లో పెట్టుబడులు రావడంతో పాటు కొత్త ప్రాజెక్టులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఇండో పెసిఫిక్లో చైనా ప్రభావం పెరుగుతున్న ఈ సమయంలో క్వాడ్ భారత్కు ఒక వ్యూహాత్మక బలమని చెప్పుకోవచ్చు. ఇది మన దేశానికి రక్షణ భద్రత, సాంకేతిక అభివృద్ధి, ఆర్థిక అవకాశాలు మాత్రమే కాకుండా అంతర్జాతీయ వేదికపై మరింత బలాన్నిస్తుంది. కాబట్టి ట్రంప్ టూర్ కేవలం దౌత్య కార్యక్రమం మాత్రమే కాదు, ఇరు దేశాల మధ్య సంబంధాలను బలపరిచే కీలక ఘట్టం.